అందరికీ కూడా దీని మీద కొంత ఆసక్తి ఉన్నమాట వాస్తవం. సో తదుపరి చూసుకుంటే మద్యం తాగి అసెంబ్లీలోకి సీఎం. మరి ప్రతిపక్షాల ఆందోళన, లైవ్లో ఆల్కహాల్ టెస్టులకు విపక్షాల డిమాండ్ తిరస్కరించిన స్పీకర్. మరి దీని గురించి కూడా ఇది ఒకసారి చూద్దాం. రైట్, ఇది మళ్ళీ చదువుదాం దీనికి. ప్రతిపక్షాల ఆందోళన, లైవ్లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ తిరస్కరించిన స్పీకర్. పంజాబ్ అసెంబ్లీలో శుక్రవారం ఊహించని హైడ్రామా చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భవన్కు భగవంత్ మాన్ మద్యం మత్తులో సభకు వచ్చారంటూ విపక్ష కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపించడమే కాకుండా ఆయనకు తక్షణమే బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేయడంతో సభ అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి భగవత్ మాన్ ప్రవర్తనపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. సీఎం మద్యం సేవించి సభకు వచ్చారని, ఆయనకు తక్షణమే ఆల్కహాల్ టెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం మొదలైంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సభ ప్రారంభంగానే కాంగ్రెస్ ఆప్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పరస్పర నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. అది ప్రజాస్వామ్య దేవాలయానికి అవమానం. ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా స్పీకర్కు రాసిన లేఖలో ముఖ్యమంత్రి ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు. సభలో ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరే లేవనెత్తిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి బయటకు వెళ్ళిపోయాడని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రితో సహా సభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా డోప్ టెస్ట్, బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని, ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి ప్రవర్తన అనుమతిస్తే ప్రజల్లో సభకు ఉన్న గౌరవం పోతుందని బజ్వా తెలిపారు. ఇక ఫ్లోర్ టెస్ట్ కంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ ముఖ్యం. పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ కూడా విపక్షాల డిమాండ్కు మద్దతు పలికారు. గురుద్వారాలు లేదా దేవాలయాలకు ఎవరైనా మద్యం సేవించి వెళితే అది ఎంత పెద్ద అపరాధమో, అసెంబ్లీలోకి మద్యం మత్తులో రావడం కూడా అంతే పెద్ద నేరం. ఒకరోజు ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్ చేయడం కంటే సభ్యులందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ముఖ్యమంది చేస్తే అసలు ఫ్లోర్ టెస్ట్ అవసరమే ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కార్మికుల సంక్షేమం ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆరోపణలు కొట్టిపారేశారు. విపక్షాల ఆరోపణలపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ నిరాధారమైన, హాస్యాస్పదమైన ఆరోపణలని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు మంత్రి అమన్ అరోరా మండిపడ్డారు. సభలో చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్క ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమైన ఆప్ నేతలు పేర్కొన్నారు. విపక్షాల ఆందోళన మధ్య మాన్ ప్రభుత్వం సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాగా డోప్, బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలన్న విపక్షాల విజ్ఞప్తిని స్పీకర్ అయితే తోసిపుచ్చటం అయితే జరిగింది. ఇది ఏం జరిగింది అనేది తెలవాలి అంటే అది వీళ్ళైతే ఏదో ఆరోపణలు అయితే చేశారు. ఇది ఆరోపణలు మాత్రమే, అట్లాంటిది ఏమీ లేదని ఆప్ నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే శ్రామికుడే రాష్ట్ర ప్రగతికి చక్రం. 15 నగరాల్లో అత్యాధునిక లేబర్ అడ్డాలు. 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్. తలసేమియా బాధితుడిగా అండగా నిలిచిన ప్రభుత్వం పేదోడి కళ్ళ వెలుగులో. గుడ్లవల్లేరులో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభమైంది. మరి మచిలీపట్నం కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మేడే వేడుకలు జరుపుకున్న శ్రామికులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. పమిడిముక్కల మండలం వీరంకెలాకు గ్రామంలో మరి భవన నిర్మాణ కార్మికులతో నేరుగా ముఖాముఖి నిర్వహించిన సందర్భంగా వారి కష్టాలను గుర్తించి పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములేనని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, ఇటువంటి బృహత్తర పథకాలను అమలు చేస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికుల నైపుణ్య శిక్షణ కలిగించడమే కాకుండా వారి ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లుగా ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేసింది. 15 నగరాల్లో అత్యాధునికంగా లేబర్ అడ్డాలు ఉండబోతున్నాయని చెప్పి మరి దీనిలో తెలియచేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ పోలీసు సారథిగా సివి ఆనంద్ అట్టహాసంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరణ. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పోలీసు వ్యవస్థలో సరికొత్త అధ్యాయం. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు కఠిన శిక్షలు తప్పవని సివి ఆనంద్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మరి అత్యున్నత పదవిలో భారీ మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ నూతన డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీగా 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ శుక్రవారం హఠాత్తుగా బాధ్యతలు స్వీకరించారు. లక్డీకప్పులోని డీజీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీసు బలగాలు గౌరవ సూచకంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. వేద పండితుల ఆశీర్వచనాలు, సహచరుల ఉన్నతాధికారులు
అధికారులు శుభాకాంక్షల మధ్య ఆయన అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ సవాలుగా మారిన తరుణంలో క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం ఉన్న ఆనంద్ను ప్రభుత్వం ఈ కీలక పోస్టులు నియమించడం అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్కి సంబంధించిన గాంజాకు సంబంధించిన ఇటువంటి వారిపై ఉక్కుపాదం మొత్తం ఫ్రెండ్లీ పోలీసే. అట్లా అదేవిధంగా ఎవరైనా తప్పు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మరి వాళ్ళ తాట తీస్తామని కూడా సివి ఆనంద్ హెచ్చరించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే 4వసారి ఐటీసీ అధికారిగా బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు అందింది. బుర్గంపాడులో టీపీసీ చీఫ్ వెల్ఫేర్ ఆఫీసర్కి మేనేజ్మెంట్ కమిటీ నుండి వరుసగా 4వసారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఐటీసీ భద్రాచలం యూనిట్కి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుకు ఎంపిక సందర్భంగా మల్లాది వెంకటరామరావుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు మేడే సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేశారని ప్రచురించారు. ఇక ఉజ్వల భవిష్యత్తుకు బాల భరోసా ఒక వరమని చెప్పి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఘనంగా బాల భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఉజ్వల భవిష్యత్తుకు బాల భరోసా ఒక వరమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. స్థానిక జిల్లా కేంద్రంలోని రామవరం మాతా శిశు సంక్షేమ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారులు స్వర్ణలత లీనాన్న ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి బాల భరోసా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. నగర సారపాక ఐటీసీ వద్ద కార్మికుల రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సంఘీభావాన్ని తెలిపారు. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకై పోరాటం అని చెప్పి లేబర్ కోడ్లు కార్మికుల మెడకు ఉరితాళ్లు కావాలని ఉన్నాయని సీఎం జిల్లా కార్యదర్శి మత్స వెంకటేశ్వర్లు ఆరోపించడం అయితే జరిగింది. లక్ష్మీపురంలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. సారపాకలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. ఇక మేడే వేడుకల్లో జెండా ఆవిష్కరించారు ఎమ్మెల్యే పాయం. ఐటీసీ పీసీడీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ నాయకులు బోర్గంపాడులో సారపాక ఐటీసీ పిఎస్డిసి గెస్ట్ హౌస్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను కలవటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అసాధారణమైన ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా సివి ఆనంద్ ఉన్నారు. దీని మీద ఒక ఆర్టికల్ కూడా రాయటం జరిగింది. ఇక చైనా రియల్ ఎస్టేట్